పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పటికీ తాను పార్టీలో లేనంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తోందామే. కోర్టుకు చేరుకుని పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది. అబ్బే ఎవరినైనా చెప్పు తీసి కొట్టాల్సిందే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని. ఆడెవడకో ఇక్కడ కరిస్తే ఆడిక్కడ చూపించాడు మీడియాలో. అదే మ్యాజిక్, అదే మ్యాజిక్. మరి నా పేరు ఎందుకు బదనాలు చేస్తున్నాడు? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో హేమ ప్రయాణించింది. కానీ డ్రగ్ మాఫియా అనేది మాత్రం పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. దయ్యాలు వేదాలు వలించినట్టుందండి అది. నటి హేమ బెంగళూరుకు వెళ్లినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పక్క ఆధారాలున్నాయి. నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. నాకు వాళ్ళ పేర్లు ఎందుకండి? హేమ హేమ హేమ. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి. తెలుసు కదా, నన్ను తిట్టినోడికి రెస్పెక్ట్ అని చెప్పి నాకు రెస్పెక్ట్ కావాలి. ఇప్పుడు నా పేరు బదలామైంది. ఇప్పుడు మా తమ్ముడు ఫోన్ చేశాడు, యుఎస్ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడున్నావే నువ్వు? నాకు ఉన్న వాళ్ళందరూ పార్టీకి వెళ్ళారు, అందరూ తీసుకున్నారని కూడా కాదు కదా. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? డెఫినెట్ గా దాని మీద వ్యతిరేకత కావాలి. ఇప్పుడు నటి హేమని వేసేసారు. నేను లోకం మీకు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. నేను పాల్గొనడం తప్పని అనట్లేదు. పాల్గొని తప్పు చేయడం తప్పు కదా. నేను అదే అంటున్నా. సినిమా వాళ్ళంటే మీ అందరికి లోకవా. ఈ మధ్య దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. నేను కూడా పాల్గొంటాను. పాల్గొనడం తప్పు కాదు కదా. నేను చేసిన వెదవ పంచాలక ఇలా మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నావా? ఎవరినైనా చెప్పు తీసి కొట్టాల్సిందే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని. తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.